హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ బి ఉద్యోగాలు, ఈ గ్రూప్ బి ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, పరీక్షా విధానం, ఇంకా మిగిలిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు స్టార్టింగ్ సాలరీ 35,400 నుంచి మొదలవుతుంది. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 16 డిసెంబర్ 2023 నుంచి 5 జనవరి 2024 వరకు ఉంటుంది. దీనికి సంబంధించి సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ గ్రూప్ బి ఉద్యోగాలు 500 రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ డబ్ల్యూసీ వాళ్ళు 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవన్నీ బ్యాంక్ ఆధారంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్, ఎగ్జామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు వెబ్సైట్లోనే వస్తాయి. వీటికి పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ముందుగా అన్రిజర్వ్డ్ 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఎస్సీ 5 ఉన్నాయి, ఎస్టీ 2 ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రిమినల్ 10 ఉన్నాయి. మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్ కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్, లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ సైన్సెస్. సో పీజీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఇదే ఫీల్డ్లో. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు 30 ఇయర్స్ అనేది లాస్ట్ డేట్ వరకు ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వీటికి సంబంధించి సో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. స్టేజ్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 2 గంటల ఎగ్జాము స్టేజ్ 1లో ఉంటుంది, 2 గంటల ఎగ్జాము స్టేజ్ 2లో ఉంటుంది. 150 మార్కులు స్టేజ్ 1లో, 100 మార్కులు స్టేజ్ 2లో ఉంటుంది. టోటల్ మార్క్స్ 250 మార్కులకి పరీక్ష ఉంటుంది. పరీక్ష నిర్వహిస్తారు. వాటికి సంబంధించి టెస్ట్ కాంపోనెంట్ చూసుకుంటే మనకు స్టేజ్ 1 లోపల హార్టికల్చర్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. స్టేజ్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ లోపల మనకు మన సబ్జెక్ట్కి సంబంధించి 100 మార్కుల క్వశ్చన్లతోని ఉంటుంది. 100 క్వశ్చన్లు 100+100. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో recruitment.nta.nic.in వెబ్సైట్ లేదా ఎన్హెచ్బి వెబ్సైట్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్యూటర్, ల్యాప్టాప్లో ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్టివిటీతోని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకునే టైంలో మనకు ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, మనకు సంబంధించిన సిగ్నేచరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మనకు కంపల్సరీగా అప్లికేషన్ చేసుకునే టైంలో కావాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి మన దగ్గర ఉన్న ప్రతి డీటెయిల్స్ అనేది క్లారిటీగా కరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, అదేవిధంగా క్వాలిఫికేషన్స్, వాటికి సంబంధించి కూడా పూర్తిగా కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపాయలు, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 1000 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి కూడా అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే మనము చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ మనకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ పరిధి లోపల నేషనల్ హార్టికల్చర్ బోర్డు లోపల మనకి ఉద్యోగాల భర్తీ కోసం అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.